నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హామీలను నిలబెట్టుకోకపోవడంలో కేసీఆర్ నెంబర్ 1. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి. మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. స్థలం లేని పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి. ముతోల్ బీజేపీ సీనియర్ నాయకుడు భోస్లే మోహన్ రావు పాటిల్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంలో నెంబర్ 1 అని, ప్రజలను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పాలక్గా నియమితులైన ఈటెల 3 రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ నగరానికి చేరుకున్నారు. రంగశాయిపేట నుండి ర్యాలీ నిర్వహించి ఉరుసు, కరీమాబాద్ ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఎగరవేసి పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మద్యం ద్వారా కేవలం 10,700 కోట్లు ఆదాయం వస్తే ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు సమకూరుతుందని తెలిపారు. అందిపుచ్చుకొని 119 నియోజకవర్గాల్లో 2 రోజులు 3 రోజులు అనుభవమైనటువంటి నాయకులను ఇన్ఛార్జిగా వేసి ఇవాళ బూత్ కమిటీ మెంబర్లతో మీటింగులు 3 4 బూతులకు కలిపి ఒక శక్తి కేంద్రం అయితే పిలువడుతుందో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేయడం ఒకటో కర్తవ్యం. పార్టీ నాయకత్వాన్ని ప్రజలకు చేరువకు తీసుకుపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమాలకు సమాయత్తం చేయడం రెండవ భాగంగా. దానిలో భాగంగానే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ రావడం జరిగింది. నేను ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని రకాల సమస్యలు, పార్టీల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ప్రజలకు పార్టీలకు ఉన్నటువంటి కావచ్చు, దాన్ని కూడా సపోర్ట్ చేసి ప్రయత్నిస్తాను. నెంబర్ 2 ఏంటంటే, నేను తిరుగుతున్నప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా ఉత్తర తెలంగాణ జిల్లా మొట్టమొదట చైతన్యవంతమైన జిల్లా, ఉత్తర తెలంగాణ చైతన్యవంతమైన. ఇవాళ కేసీఆర్ పరిపాలన మీద, కేసీఆర్ దుర్మార్గపు నిర్ణయాల మీద వీళ్ళు కన్నెర చేస్తారు. మహిళలకు ఇప్పటి వరకు కూడా పావుల వడ్డీ రుణాలు ఇవ్వలేకపోయింది. ఈ 3,116 రూపాయలు గుర్తిస్తా అని చెప్పి ఇవ్వలేకపోయింది. డబుల్ బెడ్రూమ్లు వరంగల్ నేనుండి కట్టిస్తా అని చెప్పి ఇవాళ కట్టించి ఇవ్వలేకపోయింది. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేకపోయింది. అంటే ఒక మాట చెప్పాలంటే చెప్పే మాట చేసే పనికి పొంతం లేదని చెప్పారు. కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగ కార్మిక సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఆయా వర్గాల వారి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ ఎంజం సెంటర్లోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల యూనిట్ మొదటి మహాసభ జరిగింది. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి కూడా, చైర్మన్ సుందర్రాజు యాదవ్, యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా, కిరణ్ కుమార్, ధర్మరాజు, బొట్ట భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపల్ ఉద్యోగ సమస్యల పరిష్కారం కావాలని అమ్మవారి
భద్రకాళమ్మ ఆశీస్సు మన మీద ఉండాలి. మరి సోదరుమని సహకారం కూడా మనందరికీ ఉండాలి. అక్క కూడా వచ్చారంటే నేను అక్క వచ్చాక వచ్చినాను. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు మనం గతంలో ఇప్పుడు చూస్తే అంటే నాకు 30 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీతో సంబంధం ఇక్కడ ఉన్నటువంటి మా కూర్చన్న, మా ధర్మాన, మా సిల్వర్ వీళ్ళందరూ కూడా అనేక మంది కార్మిక నాయకులు ఉండే. మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల సమావేశం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో వ్యవసాయ శాఖపై సమీక్షలో భాగంగా ఎరువులు, పంచల వివరాలు, రైతు బంధు వివరాలు, రైతు బీమా గురించి చర్చించారు. విద్యాశాఖ పనితీరుపై నూతనంగా చేపట్టే ట్రాన్స్ఫర్ల స్తంభాల గురించి చర్చించారు. ఆయా శాఖల అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. దాదాపు ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది సార్. వర్క్ నడుస్తుంది. చెరువుల దగ్గర కూడా భూములు మాట్లాడే పండింగ్ కానీ ఇంకా ఏ గ్రామంలో ఉన్నా కానీ భూములు ఎక్కడ ఎట్లా కూడా షెడ్యూల్ వేసుకోవడం కోసం మీరు గౌరవ షెడ్యూల్ పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా మీ లెవెల్ మీరు చేయండి. మీ లెవెల్ కానీ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా అధికారులతో చెప్పి చేస్తాం. అధికారులు కూడా అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు. అధికారులు కూడా మంచి అధికారులు నేను చూసుకుంటున్నాను కనుక అధికారులతో కూడా ప్రాబ్లం లేకుండా ఎవరు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా ఇది పనిచేసే అధికారులు ఉన్నారు కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశలో మెట్టలి మండలాన్ని తీసుకోవడం కోసం తప్పక నా వంతు నేను కృషి చేస్తా. మీరు నిన్ననే మన గౌరవ మంత్రి గారితో దాదాపు 7 కోట్లతో 7.5 కోట్లతో 30 బెడ్ మళ్ళీ అదనంగా 30 బెడ్ హాస్పిటల్ కూడా మంజూరు చేసుకున్నాం. దాన్ని 50 చేయమని కూడా అడిగినా 99% కంప్లీట్ అవుతుంది. 50 చేస్తాం. ఇదివరకు ఉన్నది కూడా 30 బెడ్ హాస్పిటల్. కాన్సెన్స్ ఒకటే 100 పట్ల హాస్పిటల్ అంటే కాన్సన్ట్రేట్ కోట్ల కనుక 100 పట్ల హాస్పిటల్ అవుతుంది. ఈ పక్కన అనుకున్నాడు వేరుకలకు ఇచ్చిన 100 బెడ్ హాస్పిటల్ వేరుకలు ఇచ్చినారు. వాళ్ళ కాన్సెన్స్ లో బేమా తీసుకున్నాడు. వాళ్ళు బేమా ఉండాలని చెప్పి బేమా ఇచ్చిన నీకు రష్ అవుతుందని అడిగిన భాగస్తావు వేరుగా నుంచి కమర్పేట నుంచి అని చెప్పాను. అక్కడ పోతే నో అనుకుంటాను. నిమిషంలో పనిచేసే మంత్రులు అంటే అది అందుకనే ఆయన అంత పెద్దగా గౌరవం పోయినాను. ఎందుకంటే ఏ పని అయినా కానీ 100 బెడ్ హాస్పిటల్ మనం ఎప్పుడో కోట్ల ఏడు గారు మంత్రున్నప్పుడు మనం కోరిక చేసినాం. తప్పకుండా దాన్ని పట్టించుకున్నట్టయితే ఇవాళ మనం రెవెన్యూ వాళ్ళ దృష్టి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కానీ అందరం కూడా మనం చేసినట్టయితే వాళ్ళు పట్టించుకుంటే ఒక్కొక్క దగ్గర లిగాండాలను పడిపడుతున్నాం అంటే ఖచ్చితంగా సాయిడ్ పడిపడుకుంటారు. అట్లా మనందరం కలిసి మిగతా వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. కాబట్టి దయచేసి తప్పకుండా చేయాలి. ఇంకొకటి కూడా ఏంటంటే మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అధికార ప్రోగ్రాన్ని మన పరిగణలో తీసుకొని మన తెలంగాణని మన హరిత తెలంగాణ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయంటే ఏదైతే రోడ్డు పక్కన మనం పెడుతున్న చెట్లను ఎలక్ట్రిక్ పోల్ కింద పెట్టడం, తర్వాత కట్టేయడం, అదే పద్ధతిలో కాకుండా పక్కన ఉన్న రైతులు కూడా మన రోడ్డుని ఎంక్రోచ్మెంట్ చేసి కలుపుకొని చట్టాన్ని కథాలు చేసిన తర్వాత ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వెల్లుల శివర్లో రామచంద్రపేట శివర్లో మా పంచాయత్ సెక్రటరీ గారు మొన్న ఒక లింగాపు అనే రైతు అతని గేటు దగ్గర ఒక చెట్టు కొట్టేసినట్టయితే 10,000 రూపాయల జుర్మాను కూడా తీసుకొని గ్రామ పంచాయతీలు జమ చేయడం జరిగింది. కాబట్టి ఆ పద్ధతిలో తప్పకుండా అన్ని గ్రామ పంచాయతీలు చేసిన సంబంధించిన రోడ్ల గురించి చెప్పాడు. అది కూడా అధికారులు ఒక వారంలో కూడా నష్టపోయారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా సార్ కూడా 7 కోట్ల 13 కోట్ల వరకు మనకు మళ్ళీ మన ప్రభుత్వం పంపడం జరిగింది. అవి కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తొందర చేసి తొందర బిల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరుపైన ఖాళీ స్థలం ఉండి నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి రావాల్సిన 5 లక్షల రూపాయల సహాయం, స్థలం లేని పేదవారికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్మల్ జిల్లా ముత్తోల్ బీజేపీ సీనియర్ నాయకుడు
భోస్లే మోహన్ రావు పటేల్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్స్ రాని బాధితులతో బాసర రైల్వే స్టేషన్ చౌరస్తాలో మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 ఎన్నికల నుండి కేసీఆర్ అబద్ధాలకు పేద ప్రజలే బలి అవుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముతోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కౌన్సిలర్ కపిల్, దిలీప్, సుభాష్ పటేల్, సాయినాథ్ పటేల్, మనోజ్, కాసరి రామకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. అసలే కట్టిస్తామని చెప్పి మీదికి ఆర్డర్ వస్తే 3 లక్షలు ఇస్తే కట్టిస్తామంటే కూలి పని చేసి వచ్చేటోళ్ళం పిల్లలు పిల్లలు రావు, పిల్లలకు ఇంకో పిల్లలకి ఇది రాస్తున్నారు. ఇంకో పిల్లలకు ఏ డబ్బులు రాలేదు, ఏ ఉపయోగం పడలేదు. కట్టిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అతను మేస్త్రి ఉన్నాడు కదా, ఆ మేస్త్రి కడతలేడట, మాకు ఏమస్తలేదు అంటున్నారు. నిలబెట్టుకోలేదు ఉంది. పేరొచ్చి 10 మంది ఇల్లు కట్టించిండు. అందులో మేము ఇద్దరమే ఉన్నాము. నేను మా చిన్నమ్మ, ఆమె మా అమ్మమ్మది ఇట్లా జోగుల వచ్చింది కదా ఇంకా ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిద్దామని హామీ ఇవ్వడం జరిగింది. 9 సంవత్సరాలు కావస్తుంది, మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు జాడలేదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న శాసనసభ్యుని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, ప్రతి పేదోడికి ఇల్లు కట్టియాలి. మరి మీ ప్రభుత్వంలోని ఒక మంత్రి అంటారు ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, ఇంకో మంత్రి అంటారు 3 లక్షలు ఇస్తాం. భారతీయ జనతా పార్టీ మీకు ఒక్కటే డిమాండ్ చేస్తుంది, మీరు ఇచ్చిన హామీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. లేని పక్షంలో తక్షణమే 5 లక్షలు విడుదల చేయాలి. ప్రతి ఒక్కరికి పేదలను ఇచ్చిన హామీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, దళిత బంధు అన్నారు, దళిత బస్తీ అన్నారు, మిషన్ భగీరథ అన్నారు. ఏ ఒక్క పథకం కూడా మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు. స్కీమ్ వర్కర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 16,000 ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు సురేందర్, జితేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, జీపీ వర్కర్లకు వెంటనే కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కో కన్వీనర్ నాయకులు అశోక్, ముక్కెర రాజేశ్వర్, సిరిసిల్ల భూమన్న, దుబ్బాక సుభాష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 25,000 ఇచ్చేంత వరకు, ఆశా వర్కర్లకు జీవో నంబర్ 16 ఇచ్చేంత వరకు సిఐటియు జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కనీస వేతనం 25,000 ఇచ్చేంత వరకు, కనీస వేతనం 25,000 ఇచ్చేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో
మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 8 సంవత్సరాలు అవుతుండే కానీ స్కీమ్ వర్కర్లు ఆశా వర్కర్లు కానీ వివిధ 32 మనకు స్కీమ్ వర్కర్లు ఉన్నాయి మన భారతదేశంలో. దీంట్లో వచ్చేసి 1.5 కోటి మంది స్కీమ్ వర్కర్లో ఉన్నారు. మన తెలంగాణలో 3 లక్షల దాకా ఉన్నారు. కానీ వీళ్ళకు పని భారం పెంచుతారు కానీ జీతాల మాత్రం పెంచడం లేదు. నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ ధరలు కానీ మనం వాడే వస్తువుల గురించి కానీ రేట్లు పెరుగుతున్నాయి. కానీ జీతాలు పెంపమంటే ఎంత చూస్తారు మోదీ గవర్నమెంట్ కానీ చంద్రశేఖరరావు గవర్నమెంట్. మా డిమాండ్స్లు గతి సంవత్సరంలో కూడా మేము డిమాండ్ చేసినాం. అప్పుడు 45వ ఆల్ ఇండియా వర్కర్స్ నివేదిక ఇచ్చినాము. వర్కర్స్లకు స్కీమ్ వర్కర్లకు సమానంగా వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 25,000 దాకా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. అప్పుడు కూడా ఓకే అన్నారు. కానీ దాన్ని ఇప్పుడు దాకా కూర్చోడం మాత్రం మాట్లాడలేదు, అప్పుడు మాత్రం చేస్తలేదు. ఈరోజు ఈ ధర్నా నిరసనగా తెలుపుతున్నాము ఏమంటే ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ కానీ, ఉపాధి హామీ కానీ, MDMC కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ ఈ స్కీమ్ వర్కర్లను కనీస వేతనం 25,000 ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా నలుదుర్తి గ్రామ దళితులకు ఇచ్చిన భూమిలో నీరు, కరెంటు సదుపాయం కల్పించాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. నలుదుర్తి గ్రామంలోని 32 మంది పేద దళితులకు 2017లో గ్రామ శివారులో 1 ఎకరం 3 ఎకరాల చొప్పున భూమి ఇచ్చారు. ఈ భూమికి నీరు, కరెంటు సదుపాయం లేదు. ఇంతవరకు వర్షాల ద్వారా పంటలు వేసుకొని బతుకుతున్నామని, వర్షాలు లేనప్పుడు వేసిన పంటలు ఎండిపోయి నష్టం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి రాజేందర్, గణేష్, పరమేష్, రాజుతో పాటు నలుదుర్తి ప్రజలు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గం మామడ మండలంలోని నలుదుర్తి గ్రామంలో మరి వీళ్లకు 2017లో కొంతమందికి ఎకరన్నర భూమి చొప్పున, కొంతమందికి 3 ఎకరాల భూమి అని చెప్పేసి వీళ్ళకి స్కీమ్ అనేటువంటి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకు ఎట్టకేలకు ఏవైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసామని చెప్పేసి భూమి ఇచ్చిండ్రు, కానీ కరెంటు మర్చిండ్రు. ప్రభుత్వము మేము గొప్పలు చెప్పుకునేసి మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం మరి ఎకరన్నర భూమి ఇవ్వలేదు, కనీసం వాళ్ళకి నీళ్లు సాగు చేసుకున్నటువంటి కూడా లేదు పరిస్థితి. ఏవైతే మరి నలుదుర్తి గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళకు ఏవైతే ఎస్సీ లబ్ధిదారులు ఉన్నారో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు కరెంటు సదుపాయం కలిపి చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కనే మరి వాగు ఉన్నది, అదేవిధంగా గంగా గోదావరి ఉన్నది. వాళ్ళకి కల్పించడానికి ప్రభుత్వం 40-50 పోలు ఇవ్వడానికి అభ్యంతరం అవుతుందా, ఇబ్బంది అవుతుందా? మరి 2017 నుంచి ఇప్పటి వరకు మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ వచ్చి వాళ్ళు చాలా సందర్భాలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు కానీ మరి కలెక్టర్ గారికి చాలాసార్లు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటిదాకా మరి నోసుకోకపోవడం, మరి ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద మరి వివక్ష చూపించడం మేము అంటా ఉన్నాం. ఒకవేళ చిత్తశుద్ధినట్లయితే ప్రభుత్వానికి వీళ్లకు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలా, అదేవిధంగా భూమి సేద్యం చేసుకోవడానికి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలు నాట్లు వేసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా పలు కార్యక్రమాల్లో పాల్గొని అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. పొలం పనులు ఏ విధంగా సాగుతున్నాయి, రైతు బంధులు డబ్బులు వచ్చాయా, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళా రైతు తన కొడుకుగా భావించి తను తినే అన్నాన్ని ఆయనకు ప్రేమగా తినిపించారు. ఎమ్మెల్యే ఒక సామాన్యుడిలా కన్న కొడుకుల తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో మహిళా రైతు కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. ఏసీపీ గారు చూడు ఎంత ప్రేమతో పెట్టారు. కట్నం పెట్టుకునేది వీళ్ళే కాదు.
వస్తుందా పెద్దమ్మ? పెన్షన్ వస్తుందా? అమ్మా నల్గొండ జిల్లా శ్రీ కమలాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 15,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను మండల పరిషత్ కార్యాలయం జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు లబ్ధిదారులకు అందజేశారు. 391 మంది లబ్ధిదారులకు 11,0250 రూపాయలను అందజేయడంతో లబ్ధిదారులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అంబాజీపేట మండలం పుల్లెటికుర్రులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, పార్టీ రాష్ట్ర డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది, అంబాజీపేట సచివాలయ నూతన కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
విఘ్నేష్ హైబ్రిడ్ మిరపతో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని విఘ్నేష్ సీడ్స్ ఎండి శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపాడు దుబ్బాతండాకు చెందిన ఇస్లావత్ వినోద్ అనే రైతు ఎకరం భూమిలో విఘ్నేష్ వేసిన హైబ్రిడ్ మిరప తోటను కురివి, సిరోల్, ఖమ్మం, వరంగల్, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ సీడ్స్ ఎండి మాట్లాడుతూ మిరప పంట తామర పురుగు, నల్లి తట్టుకొని తక్కువ పెట్టుబడితో ఎకరంకు 35 నుండి 40 క్వింటాల వరకు ఎక్కువ దిగుబడి అన్నారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్ సీడ్స్ సేల్స్ మ్యాన్ అనిల్, వివిధ గ్రామాల రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బతండలో ఒక రైతు అంటే వినోద్ అనే రైతు ఇక్కడ మాకు పిలవడం జరిగింది. నేను చూసిన వెరైటీలో ఈ సంవత్సరం నల్లి తామర కానీ, వేరుకులుడు కానీ, ఈ వాతావరణం బట్టి ఈ సంవత్సరం ఇంత మంచి తోట వచ్చిందంటే శక్తిధర్ క్రాప్స్ సైన్స్ వాళ్ళది విఘ్నేష్ వెరైటీ బాగున్నది. తోట కూడా ఈజీగా 30 నుండి 40 క్వింటా కాయలు కాసినాయి. ఇది ఒక కాపు ఆడి తెంపేశారు, రెండో కాపు ఇట్లున్నది. చాలా తోట నేను చూసిన దాంట్లో అన్ని కంపెనీ కంటే ఇది నల్లికి తట్టుకొని మనకు బాగా దిగుబడి ఇచ్చింది. కాయ సైజ్ కానీ కాయ సైజు కూడా మంచిగానే ఉంది. దీంట్లో న్యూట్రియన్స్ లోపం కూడా ఉండదు. ఎందుకంటే వేరే కంపెనీ చాలా కంపెనీలకు తెలుపులు వస్తాయి, దీనికి తెలుపు కూడా రాలేదు కూడా. తెగులు తట్టుకుంటుంది, మీరు చెప్పండి. తెగులు తట్టుకుంటుందండి. ఫస్ట్ కాపు ఎన్ని క్వింటాలు తీసారు? ఫస్ట్ కాపు తీసి 6 క్వింటాలు 7 క్వింటాలు తీశారట, రైతు చెప్పారు. ఇదైతే మాత్రం మంచి వెరైటీ, రైతులందరూ దీన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు గన్పులు చూడొచ్చు, మీరు అన్ని లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు ఇన్ని ఏరియాలో మీరు తోటలు చూశారు, ఆ తోటకు ఈ తోట కంపేర్ చూశారు, మీరు చూశారు. కాబట్టి ఇప్పుడు దీంట్లో చూడండి, నల్లి ఉన్నా కూడా, ఉన్నా కూడా ఈ సీజన్ లో కూడా ఇంకొచ్చిందంటే మీరు కొంచెం అబ్జర్వేషన్ చేయాలి. చేసిందంటే వచ్చేసారి ఏది ఎంచుకోవాలో ఏది ఎంచుకోకూడదో మీకు కొంచెం నిర్ణయించుకొని ఒక సీన్ ఎంచుకుంటే బెస్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హామీలను నిలబెట్టుకోకపోవడంలో కేసీఆర్ నెంబర్ 1, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి. మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. స్థలం లేని పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి, ముతోల్ బీజేపీ సీనియర్ నాయకుడు భోస్లే మోహన్ రావు పాటిల్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.